హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడితోటి వడియాలు ఏ విధంగా పెట్టాలో వివరంగా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. కొత్తగా పెట్టే వాళ్ళైనా సరే చాలా ఈజీగా పెట్టేలాగా నేను మొత్తం వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఈ గుమ్మడి వడియాలు పప్పులోకి, సాంబార్లోకి, సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. కొద్దిమంది అయితే అన్నంలో కలుపుకొని కూడా తింటారు. ఈ వడియాలను ఏ విధంగా పెట్టాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. గుమ్మడి వడియాలు పెట్టడానికి బాగా ముదురుగా ఉన్న గుమ్మడికాయని తీసుకోవాలండి. బాగా బూడిద పట్టిన గుమ్మడికాయ ఇది. పాదునుండగానే పాదు బాగా ఎండిపోవాలి. అలా ఎండిపోయిన తర్వాతే గుమ్మడికాయలను కోస్తారు. అలా కోసిన కాయ అయితే మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. మంచి ఎండలో వచ్చినప్పుడు ఎండలో ఈ గుమ్మడికాయతో వడియాలు అయితే పెట్టుకోవచ్చు. అదే కనుక లేతగా ఉన్న గుమ్మడికాయతో వడియాలు పెట్టామంటే అవి బ్లాక్గా వస్తాయి, నిలవైతే ఉండవు. అటువంటివి అయితే త్వరగా వాడేసుకోవాలి. అదే ఇలా ముదురుగా ఉన్న గుమ్మడికాయతో వడియాలు పెట్టుకుంటే కనుక సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఈ గుమ్మడికాయని అయితే మనం పగలగొట్టలేమండి, ఎవరైనా జెంట్స్ సహాయం తీసుకోవాలి. మా హస్బెండ్ అయితే పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత అప్పుడు కత్తిపీటతో ఇవి ముక్కల కింద కొయ్యాలి. చాకుతో కూడా కట్టవు. బాగా ముదురుగా ఉన్న గుమ్మడికాయ దీన్ని బాగా సన్నగా కత్తిపీటతో తరగాలి. చూపిస్తున్నాను చూడండి. నేను వీడియోలోని ఇలా సన్నగా ఉల్లిపాయలు బాగా సన్నగా తరుగుతాం కదా, అటు రీతిలో మనం ఇలా ముందు సన్నగా పొడవుగా కట్ చేసుకుని అప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కత్తిపీటతో కోసుకోవాలి. ఇలా గుమ్మడికాయ కోయడానికన్నా వడియాలు పెట్టడానికన్నా ఒక్కరితో అవ్వదండి, ఇద్దరు మనుషులు ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి. ఇంత సన్నగా ఉంటే అప్పుడు వడియాలు మనకి బాగా వస్తాయి. ఎప్పుడు గుమ్మడి వడియాలు పెట్టినా కానీ నేను ఎప్పుడు గుమ్మడికాయని అయితే కొనలేదండి. ఎందుకంటే మా రాజమండ్రి దగ్గర మాది దోసకాయలపల్లి, ఇక్కడ పాదులు పెడుతూ ఉంటారు, బూడిద గుమ్మడి పాదులు ఎవరొక్కరు ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినటువంటి కాయలతోనే నేను వడియాలు అయితే పెడతాను. ఇవి దొడ్లో పెట్టిన పాదికి కాసిన కాయలు కాబట్టి నాటుకాయలండి ఇవి. వడియాలకి అది చాలా బాగుంటుంది. అదే మనం హైబ్రిడ్ కాయలు కొన్నామంటే గుమ్మడికాయ ముక్కలు అయితే గట్టిగా ఉంటాయి తినేటప్పుడు. మొత్తం అన్నీ కూడా నేను ముక్కల కింద కత్తిపెట్టుతో కోసేసాను. కోసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనం గింజలను కూడా మనం ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గింజలతో సహా పెట్టుకుంటేనే వడియాలు రుచిగా ఉంటాయి. ఇలా అటువంటి పీచు వస్తుంది కొంచెం, ఆ పీచుని అయితే తీసేయాలి. ఈ ముక్కల్ని మనం పచ్చి ముక్కల్ని కొలుచుకోవచ్చు, లేదు నైట్ అంతా ఉంచిన తర్వాత మార్నింగ్ అయినా కొలుచుకుని వడియాలు పెట్టచ్చు. నేనైతే ఎప్పుడు కూడా కొలవకుండానే పెట్టేస్తానండి వజ్జాయింపుగా. వీడియోలో మీకు చూపించడం కోసం అయితే వివరంగా చెప్తున్నాను. ఇందులోకి నేను ఈ ముక్కలన్నిటికి కూడా ఒక 100 గ్రాముల ఉప్పు వరకు పడింది. ఒక పెద్ద ఖాళీగా ఉన్న పళ్ళెంలో ముక్కలన్నీ కోసిని వేసేసుకుని ఉప్పుని వేసేసుకుని మొత్తం ముక్కలకంతా పట్టేలాగా ఉప్పుతో ఈ ముక్కలను కలిపేసుకోవాలి. పచ్చి ముక్కలను కూడా కొలుసుకోవచ్చండి. ఏదైనా కొలతకి ఒక లోటా కానీ ఏదైనా ఒక గిన్నె కానీ తీసుకోండి. తీసుకుని 8 కప్పులు అయ్యేలా చూసుకోండి. అలా 8 కప్పులు ఈ పచ్చి ముక్కలు అవుతే 1 కప్పు కొలతతో పొట్టు మినపప్పును అయితే నానబెట్టుకోవచ్చు. ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకుని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకుని ఈ ముక్కలన్నీ కూడా గట్టిగా చుట్టేసి మొత్తం వాటర్ అంతా కూడా వచ్చేసి ఇలాగ గట్టిగా చుట్టేయాలండి. ఇలా గట్టిగా చుట్టపెట్టి ఏదైనా బరువు పెట్టాలి. తిరగలన్నా మన ఇంట్లో కలమున్నా ఏదున్నా సరే చూడండి. ఇలా చుడుతుంటేనే వాటర్ అంతా వచ్చేస్తున్నాయి కదా. ఇలా స్టూల్ మీద పెట్టి దీని మీద బరువు పెట్టాలి. మీ దగ్గర ఇవేమీ లేకపోతే ఒక బిందెతో ఉన్న నీళ్ళ బిందెని కూడా పెట్టచ్చు. ఇప్పుడు పప్పు చూపిస్తున్నాను. ఒక లోటాతో వేస్తున్నాను. ఫస్ట్ ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ఒక లోటా పప్పు వేసాను. మరలా ఇంకొక హాఫ్ వేసాను. వెయిట్లో అయితే ఇది 750 గ్రామ్స్ అండి. ఈ పప్పుని మనం పడుకునే ముందు నైట్ నానబెట్టేసుకోవాలి. గిన్నె నిండా వాటర్ వేసుకుని ఇందులోనే అట్ల పుల్ల కానీ లేదా ఐరన్ది పట్టుగారు కానీ వేసేసుకుని నైట్ అంతా నానబెట్టేసి ఉదయమే
ఈ పప్పునైతే కడిగేసుకోవాలి పొట్టుపోయేలాగా. నైట్ అంతా నానింది, ఉదయం చూపిస్తున్నాను చూడండి. పప్పు చాలా బాగా నానిపోయింది. ఇలా నానిన పప్పు పొట్టు త్వరగా ఊడొచ్చేస్తుంది. ఎప్పుడు వడియాలు పెట్టినా కానీ పొట్టు తీసేస్తానండి నేను. కొంచెం పొట్టు ఉన్నా సరే బాగానే ఉంటుంది. పప్పు శుభ్రంగా కడిగేసాను. పప్పులో వచ్చిన పొట్టునైతే పాడేయకండి, కొద్దిగా పొట్టునైతే తీసి పక్కన పెట్టుకోండి. శుభ్రంగా కడిగేసిన పప్పులో మరలా మంచి వాటర్ వేసుకుని రుబ్బుకోవాలి. దీంట్లోకి అయితే నేను వడియాలు పెట్టడానికి 1 కప్పు నిండా పచ్చిమిర్చిని అయితే కట్ చేసి తీసుకున్నాను. అలాగే అల్లాన్ని కూడా పైన పొట్టు తీసేసి పలుచగా ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను. వెయిట్లో అయితే 200 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను, 100 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని కొద్దిగా జీలకర్రను కూడా వేయండి. 3 స్పూన్ల వరకు నేను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి 3 కూడా కలిపి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నేను నానబెట్టిన మినప్పప్పు ఈ రుబ్బుని 3 రకాలుగా నేను వడియాలు పెట్టబోతున్నానండి. 3 రకాల వడియాల్లోకి కూడా ఈ పేస్ట్ని అయితే యూజ్ చేయాలి. పొట్టు తీసి మొత్తం కడిగేసి స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అంతా పోద్ది. ఈ పొట్టులో మనం కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి. లేదు అంటే ఉత్తి పొట్టును కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ పెట్టి గ్రైండర్లో నేను ఈ మినప్పప్పు వేసి రుబ్బుతున్నాను. వాటర్ వేయకుండా రుబ్బాలండి. మనం గార్లిక్ రుబ్బుకుంటాం కదా, అంత గట్టిగానే కాదు. ఇడ్లీ వేసుకుంటాం కదా, అంతలాగా కాదు. రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని పప్పునైతే గట్టిగా రుబ్బుకోవాలి. చూడండి, చూస్తుంటే తెలుస్తుంది కదా. గార్లిక్ పిండి కంటే కొంచెం పల్చగా ఉంటుంది, ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. అదే కనుక మనం వాటర్ వేసి పప్పు రుబ్బేసుకున్నామంటే కనుక వడియాలు పెట్టేటప్పుడు పలచనైపోయి వడియాలు పాకిరిపోయినట్టు అయిపోతాయి. రుబ్బినటువంటి పిండిని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. నేను పప్పు కొంచెం ఎక్కువే నానబెట్టానండి, పెద్ద గుమ్మడికాయ కదా, అందుకని 2 వాయిల కింద వేసి రుబ్బుతున్నాను. ఈ రుబ్బుతో 3 రకాలుగా పెట్టి చూపిస్తాను మీకు. నైట్ కట్టేసి పక్కన పెట్టిన మూటను చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా కూడా మొత్తం బయటికి పోయాయి. పొడి పొడిలాడుతూ ముక్కలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ముక్కలను అయితే కొలిచి చేపిస్తున్నాను. నైట్ కొలుచుకోవచ్చు, లేదు అంటే మార్నింగ్ అయినా ఇలా ఏదైనా కొలత పెట్టుకుని కొలవచ్చు. నేను ఈ లోటాతో కొలుస్తున్నాను. నేను 1.5 పప్పు వేసాను, మినప్పప్పు. ఈ ముక్కలైతే 6 లోటాలు వచ్చేయండి. 1 లోటా మినపప్పు రుబ్బికి 4 లోటాలు ముక్కలు అన్నమాట. మొత్తం రుబ్బిన పిండి అంతా గిన్నెలో తీసేసుకున్నాను. మీకు పిండిని కూడా కొలిచి చూపిస్తాను. కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరికైనా ఈజీగా ఉంటుందని అంత వివరంగా చెప్తున్నాను. 6 లోటాలు గుమ్మడి ముక్కలు అయ్యాయి కదా, ఇందులోకి 3 లోటాలు గట్టిగా రుబ్బిన మినప రుబ్బుని తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా 3 స్పూన్ల వరకు వేస్తున్నానండి, టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా పక్కన పెడుతున్నాను. ఇందులోకి సాల్ట్ సరిపడా వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే గుమ్మడి ముక్కల్లో కూడా ఉప్పు వేసాం కదా, నీరుతో పాటు పోయినా కొంచెం ఉంటుంది. ముందే ఉప్పు వేసేసామనుకోండి ఉప్పు కసం అయిపోద్ది, తినేటప్పుడు వడియాలు బాగుండవు. మనకు కలిపేటప్పుడే తెలిసిపోద్ది వడియాలు పిండి ఏ విధంగా కలపాలో. మీకు తెలియడం కోసం వివరంగా చెప్పాను. నేను ఎప్పుడూ కొలత పెట్టుకోలేదండి, వజ్జేంపుకు వేసేస్తూ ఉంటాను పిండిని. చూడండి, రుచి కూడా చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి వడియాలు పెట్టే ముద్ద. మినపరుబ్బు అయితే ఎక్కువ వేయకూడదు, గుమ్మడికాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు మనకి వడియాలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్లో మినప్పొట్టును కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఒక ప్లేట్లో వేసేసుకుని ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది కదా కొద్దిగా వేసుకుని, మినపరుబ్బును కూడా కొంచెం వేసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని
సరిపడా కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకుని కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇది ఒక రకం వడియాలు, పొట్టు వడియాలు. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది, రుచిగా కూడా ఉంటాయి. అలాగే గుమ్మడి వడియాలకి వేసిన పిండి కాకుండా ఒక గుప్పుడు పిండి కొంచెం మిగిలింది కదా మినపరుబ్బు, ఈ మినపరుబ్బుతో ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఇవి కూర వడియాల్లాగా పెట్టుకోవచ్చు. ఈ వడియాలు కూరకి బాగుంటాయి, పులుసుకి కూడా చాలా బాగుంటాయండి. నేను ఒక మినపరుబ్బుతోటే నేను 3 రకాల వడియాలు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మంచి ఎండలో ఒక కవర్ వేసుకుని కవర్ మీద ఇలాగా రౌండ్గా బాల్స్లా చేసుకుని ఇలా పెట్టుకోవాలండి. నేను ఎప్పుడు కూడా గుమ్మడి వడియాలు ఈ విధంగానే పెద్ద సైజులో పెడతా ఉంటాను. పిండి కంటే మనకి ఇలా గుమ్మడి ముక్కలే కనిపిస్తూ ఉండాలి. ఇలా కనిపించినప్పుడే రుచిగా ఉంటాయి. గట్టిగా రుబ్బిన పిండి అయితే పాకిరిపోకుండా వడియాలు పెట్టినప్పుడు ఇలా ఉంటాయండి నిలబడి, లేదు అంటే పాకిరిపోతాయి. కవర్ మీద పెడితే మనకి ఈజీగా వచ్చేస్తాయి వడియాలు. మంచి ఎండలో పెట్టాలండి, ఎండ లేకపోతే ఈ వడియాలు అయితే బ్లాక్గా అవుతాయి. మొత్తం వడియాలన్నీ కూడా పెట్టేశాను నేను. గుమ్మడి వడియాలు, కూర వడియాలు, పొట్టు వడియాలు కూడా. ఇవి మొత్తం కూడా బాగా ఎండనివ్వాలి. మొదటి రోజు ఎండిపోయండి, రెండో రోజు మీకు చూపిస్తున్నాను. రెండో రోజు సాయంత్రం కవర్ మీద పెడితే ఇలా ఊడొచ్చేస్తాయండి. పొట్టు వడియాలు ఊడొచ్చేసాయి కదా. ఇవి కూర వడియాలు, ఇంకో కొంచెం ఎండాలి. ఈ వడియాలను ఇలా తిప్పేసి ఎండబెట్టుకోవాలి. అలాగే గుమ్మడి వడియాలను కూడా రెండో వైపుకి తిప్పి ఎండనివ్వాలి. ఈ వడియాలు బాగా ఎండనివ్వాలండి. బాగా ఎండనిస్తే మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. మధ్య మధ్యలో ఎండబెట్టుకుంటూ ఉండాలి. నేనైతే 2 రోజులు ఫుల్గా ఎండబెట్టేశానండి మంచి ఎండలోని. ఎంత బాగా ఎండిపోయే చూడండి. పెట్టినప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా, ఇప్పుడు చూస్తుంటే చిన్నగా ఉన్నాయి. ఈ ఎండిన వడియాలని ఒక డబ్బాలో వేసేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాలను వేస్తానండి ఆయిల్ పెట్టుకుని. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వడియాలు వేయించేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వడియాలను అయితే వేస్తున్నాను చూడండి. వేసిన వెంటనే పైకి పొంగుతున్నాయి కదా, ఇలా పొంగుతూ వచ్చాయంటే బాగా గుల్లగా వచ్చినట్టు. ఇవి రెండో వైపు తిప్పుకుని ఈ వడియాలను అయితే తీసేసుకుని మన సాంబార్లోకి, పప్పులోకి అయితే చాలా బాగుంటాయి. అన్నంలో కూడా కలుపుకుంటే చాలా బాగుంటాయండి. గుమ్మడి వడియాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వడియాలను ఇష్టపడతారు. మీకు ఈ వడియాల వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.